హాయ్ అండి. వెల్కమ్ టు అలిజా గార్డెన్. అలిజా గార్డెన్లో చూడండి, ఈరోజు ఈ మొక్క గురించి చెప్పుకుందామండి. ఈరోజు ఈ మొక్క గురించి మొత్తం ఈ మొక్క గురించే ఉంది చూడండి. అసలుకి ఇది మన కప్రేలి ఆకు అంటారు, ఓమా ఆకు అంటారు కదా అండి. ఇది రెండు అంటారు, ఏమైనా అంటారు. దీనికి ఏమేమో ఉన్నాయి, 2-3 రకాల ఉన్నాయి దీని పేర్లు. కానీ ఇది చాలా అసలుకి ఎంతో మంచిదండి మనకి. దీని గురించి చెప్పుకోవాలంటే వేలు పెట్టినా కూడా, వందలు పెట్టినా కూడా మనకి సర్ది జలుబు పోదండి. కానీ ఈ ఆకులు 4 ఆకులలోనే మనం మంచిగా నయం చేసుకోవచ్చండి. ఇదైతే మా మిద్దె తోటలో ఎప్పుడు ఉంటుందండి. నేను మిద్దె తోట పెట్టకముందు కూడా ఒక మొక్క ఎప్పుడు పెట్టుకునేదాన్ని. ఇది దేనికోసం అంటే, ఇది డైలీ అసలుకి మా పాపకి వేస్తాను. అసలు చాలా మంచిది, అంటే చాలా మంచిది. దగ్గు జలుబు మనకి కఫం అనేది మొత్తం తగ్గుతుందండి దీంతో. ఇది తమలపాకు 4 తెంపుకుందాము. 4 తమలపాకు తెంపుకొని, ఇక తమలపాకు మన ఏమంటారు ఇది కప్రేలి ఆకు, ఓమా ఆకు అంటారు కదా, ఓమా ఆకు, మన తులసి ఆకులు 4 తులసి ఆకులు వేసేసి మన పిల్లలకి కానీ వేసినామంటే అసలు చాలా మంచిది. ఇప్పుడైతే ఇది చిన్నది. ఆ తమలపాకులు అయితే దేనికోసం అంటే, మా చిన్న పాప గురించి మొన్న చెప్పాను కదండి, పాప పుట్టింది అనేసి అన్నాను ఆ వీడియోలో. అందుకోసం చిన్న పాప 2 నెలలు అండి మా పాప, మనవరాలకి. ఆమెకి ఇప్పుడు ఏం చేయాలంటే, ఆకుకి నూనె పెట్టుకోవాలండి. నూనె, అందమైన కొబ్బరి నూనె అయినా ఏదైనా పర్వాలేదు, పెట్టేసుకొని కొద్దిగా మనం చాకం చూపించి పొయ్యి మీద ఇట్లా పెట్టేసుకొని కొంచెం సేపు అట్లా కొంచెం గోరచ్చ చేసి మనం కానీ ఇట్లా వేసుకున్నామంటే అవ్వండి, ఇలా వేసుకోవాలండి. ఇలా మంచిగా ఇట్లా వేసేసుకోవాలా. అది నెమ్ము అనేది మొత్తం గుంజేస్తుందండి లోపలిది. పిల్లలకి సర్ది దగ్గు ఏముండదు అసలు, లోపలిదంతా జలుపు అంతా గుంజేస్తుంది పిల్లలకి. ఇది తమలపాకు చాలా మంచిది కదా. ఎందుకంటే చిన్న పాప కాబట్టి నేను ఇంకా వేయలేదు, ఈమె స్టార్ట్ చేయలేదు. వేసినా కూడా ఏం కాదు, వేస్తాను ఇంకా తర్వాత. ఇట్లా వేసుకున్నామంటే ఒక 3 రోజులు వేసామంటే మంచిగా నెమ్ము అనేది మొత్తం గుంజేస్తుందండి చిన్నపిల్లలకి. ఒక ఆకు మాడ మీద కూడా వేసుకోవాలి, ఒక తమలపాకు మాడ మీద కొంచెం సేపు, కానీ ఒక అరగంట సేపు అలా పెట్టేసినానంటే మాడ మీద ఎన్ని నీళ్ళు ఊరుతాయండి. దాంట్లో అయితే కానీ ఇన్ని నీళ్ళు ఊరుతాయండి. అసలు అంత మంచిగా పని చేస్తుంది ఇది తమలపాకు. 2 నెలల్లోనేనండి మా పాపకి. చూడండి ఎంత మంచిగా. ఇది ఓమాకు కూడా ఇలా వేసుకున్నానంటే ఓమాకు ఈ పక్కన ఆ పక్కన వేసి కొద్దిగా చేపు కానీ అట్లా పట్టుకున్నారంటే ఈ ఓమాకుది అది అంతా ఆవిరితోటి పాపకు గుంజేస్తుంది కాబట్టి అసలు చాలా మంచిగా పిల్లలకి ఇది అవుతుంది, రిలీఫ్ అవుతుంది. సర్ది జలుబు గురించి మనం చేసుకున్నట్టు అవుతుంది. మీరు చాలామంది తెలియని వాళ్ళందరూ ఈ పని చేయండి. ఎందుకంటే మీరు తర్వాత మీరే చెప్తారండి ఎంత రిజల్ట్ వచ్చింది, ఎంత మంచిగా ఉంది. మీ పిల్లలకి మీరే తర్వాత చెప్తారు. తులసాకు 4 వేసాను, ఒక్క తమలపాకు వేస్తున్నాను చూడండి. ఒక్క తమలపాకు వేస్తున్నాను. ఒక 4 3 2 3 మనం ఓమాకులు వేసుకుందాము. ఇలాగ మంచిగా ఒక గిన్నెలు వేసి మెచ్చగా ఇట్లా మంచిగా కొంచెం సేపు ఇట్లా కొట్టేసి, నలిసే కొంచెం రాదు కదండి, కొద్దిగా ఇట్లా దంచినామంటే మంచిగా వచ్చేస్తుందండి. దాంట్లో రసం బాగా వస్తుంది, చాలా మంచిగా వచ్చేస్తుంది అన్నట్టు. ఇలాగే వేసుకొని అవండి, ఇలాగా ఒక బట్ట వేసి ఆ బట్టలో వేసి మనం ఇట్లా పిండేసుకున్నాం అనుకోండి, మంచిగా అలా వేసేసుకొని తిప్పేసేయండి. వేసి మంచిగా ఇలా పిండేస్తాం కదా మనము. ఇగోండి ఇలా పిండేసుకోవాలి, అంతేనండి. ఇలా పిండేసుకున్నామంటే ఎట్లా వస్తున్నాయి చూడండి, పచ్చ వస్తున్నాయి, ఆకుపచ్చ నీళ్ళులాగా వస్తున్నాయి కదా, నీళ్ళు వస్తున్నాయి కదా. ఈ వాటర్ తీసుకోవాలండి. ఈ వాటర్లో కొద్దిగంత మనం కొంచెం పసుపు వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుందామండి. పసుపు కూడా చాలా అసలు యాంటీబయాటిక్ కదా, చాలా మంచిదండి. అసలుకి ఎంతో మంచిది మన పిల్లలు కానీ మనకు కానీ. అసలు ఆ పసుపు పాలల్లో కూడా వేసుకొని తాగుతారు.
మామూలుగా ఎలాగైనా చేసుకొని తాగుతారు కదా! మన కాఫీలో ఏసుకొని తాగుతారు ఏదైనా అట్లా. కానీ జిందా తిలిస్మార కంటే జిందా తిలిస్మార కంటే ఇది ఇంకా మంచిదండి. చాలా బెటరే అనుకోవాలా ఇది. చాలా మంచిదసలు. ఇది ఆర్గానిక్ కాబట్టి చాలా అసలు చాలా చాలా మంచిది మన పిల్లలకి. కొద్దిగా పొయ్యి మీద శాకం చూపిచ్చి ఏదో ఒకటి పెట్టి మీరు ఎందుకంటే అది నీళ్ళు కాబట్టి కొద్దిగా పిల్లలకి ఏం చేస్తారంటే మనం ఇలా ఇది ఏసుకున్నామండి కొంచెం ఊరొచ్చయితాయనేసి ఏదైనా పొయ్యిలో పెట్టి కాల్చి ఇలా ఏసుకున్నామంటే మంచిగొచ్చేస్తది కాబట్టి ఇలా ఏస్తాము. మా పెద్ద మనవరాలికి ఏస్తున్నాను చూడు 3 సంవత్సరాలండి ఈమెకి ఇప్పుడు. 3 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఈమెకేస్తాను. ఎందుకంటే చాలా ఈమెకి ఇదే తగ్గుతది. 3 పూట్ల 3 రోజులు ఏసాననుకోండి అసలు మంచిగా తగ్గిపోతదండి. మీరందరూ చేసుకోండి. చాలా సరే అండి.